వామ్మో 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 వామ్మో, ఏంది బాసు నీ క్రేజ్? తరాలు మారినా తరగని క్రేజ్, యుగాలు మారినా పెరగని వయసు. నీ స్టైలు ప్రతి ఒక్క హీరోకి ఒక ఆదర్శం. నీ సినిమా అంటేనే అభిమానులకు పండగ. మీరు డాన్స్ చేస్తే ప్రేక్షకులకు ఆకలుండదు, దప్పిక ఉండదు. నిజమైన సంక్రాంతి ఇప్పుడు వచ్చిందండి. ఒక వారం రోజులు ముందాలే నిజమైన సంక్రాంతి వచ్చిందన్నట్టుగా అనిపించిందండి ఈ ఈవెంట్ చూస్తూ ఉంటే. బా, ఏముందండి నిజంగా. ఈ ఈవెంట్లో ఎన్ని హైలైట్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్తానండి. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి, 1, 2, 3 అంటే ఏదని అనుకోవచ్చు. వాటి గురించి చెప్పేలోపే నా వీడియో మొత్తం పూర్తయిపోయింది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ చిరంజీవి గారు మాట్లాడిన మాట ముగింపు వరకు కూడా ఎన్ని హైలైట్స్ ఉన్నాయంటే ఇక మాటలు లేవు, మాట్లాడటాలు లేవు అన్నమాట. కుర్రకారుల్ని ఉర్రు తొలగించి అసలు ఈ ఈవెంట్లోనే ప్రతి ఒక్కరు కూడా, ఆ ఈవెంట్కి వచ్చిన అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుర్చీలలో కూర్చోకుండా నిలబెట్టి మరీ డాన్స్ చేయించారండి. నేనైతే మాత్రం అసలు ఏ ఈవెంట్లు కూడా చూడలే ఇలాగ కుర్రకారు అభిమానులు మొత్తం కూడా కలిసి డాన్స్ చేశారంటే, ఒక ఈవెంట్లో డాన్స్ చేశారంటే నేను ఎప్పుడూ చూడలే. ఎందుకంటే మొదటి నుంచి లాస్ట్ దాకా ప్రతి ఒక్కరు కూడా హైలైటే. ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన కాడ నుంచి పాటలు రాసిన రచయితలు కావచ్చు, ఈ సినిమాకి పనిచేసిన కొంతమంది టీం కావచ్చు, ఆఖరికి ఇంకొక విశేషం ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ సినిమాలలో డాన్స్ కంపోజింగ్ చేసిన డాన్స్ మాస్టర్లతో సహా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళు గొప్పలే, మంచి టాలెంట్ గల డాన్సర్లే. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రదర్శించారు చూసారండి. వాళ్ళు డాన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఈ చిరంజీవి గారి పైన ఎంత అభిమానం ఉన్నదనేది మళ్ళీ వాళ్ళు మాటల్లో చెప్పడం అన్నమాట. మాటల్లో చెప్పిందే కాకుండా ఎమోషనల్ అయిపోవటం. ఈ డాన్స్ మాస్టర్లు కూడా ఎమోషనల్గా, ఎందుకంటే ఒక పెద్ద అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి సినిమాకి అతను స్వయంగా మమ్మల్ని పిలిచి అవకాశం ఇచ్చి చిరంజీవి గారి వల్ల మాకు ఒక గుర్తింపు వచ్చినందుకు మాకు ఎంత సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటే అదంతా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. చిరంజీవి గారు లాంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి మరీ పిలిచి అవకాశం ఇచ్చిందంటే అంతకన్నా అదృష్టం ఏముందండి. వాళ్ళ కష్టానికి ఫలితం అనేది ఈ రోజు దక్కిందన్నమాట. అంతేకాకుండా ఆటా సందీప్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్ షార్ట్ వీడియోలో కావచ్చు, రీల్స్లో కావచ్చు, ఇలాగ ఎన్నో రీల్స్ చేసి 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 సినిమాల కోసం అవకాశం ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూసిన వ్యక్తి, అంటే ఇంతకుముందు కొన్ని సినిమాలలో చేసిండన్న సంగతి తెలిసిందే కానీ అంత గుర్తింపు అయితే రాలే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి అతనికి ఫోన్ చేసి పిలిపించి అతన్ని గుర్తుపెట్టుకొని మరి చిరంజీవి గారు అవకాశం ఇచ్చిందంటే, అతను ఆట సందీప్ మాట్లాడుతూ ఉంటేనే అతని కళ్ళల్లో అతని ఆనందం కానొచ్చింది. ఎందుకంటున్నానంటే ఒక డాన్స్ మాస్టర్ వాళ్ళు కష్టపడ్డ కష్టానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫలితం దొరికిందంటే ఇక అంతకన్నా ఆ రోజు కోసం వాళ్ళు ఎన్ని సంవత్సరాల కాంచి ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళ మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కూడా వాళ్ళ ఆనందం కానొచ్చిందన్నమాట. అదే కాకుండా సుమా గారితో పాటున్న జబర్దస్త్లో ఉన్న అతని పేరు నాకు ఈ సందర్భం బట్టి గుర్తురాట్లేదు కానీ అతను సుమా గారు యాంకరింగ్ చేస్తూ మధ్యలో ఇలా కామెడీలు, అతను ఎక్కడ దుప్పటి కప్పాలి చలిపెడుతున్నాడు అని చెప్పి అతను మధ్యలో ఒక దుప్పటి పట్టుకొని తిరుగుతూ దుప్పటి కప్పాలని చలిపెడుతుందంటే నేనేంటో అనుకున్నా, నాకు అర్థం కాలే. కానీ ఎప్పుడైతే ఈయన దుప్పటి కప్పాలి చలిపెడుతున్నాడని చెప్పి అతను తిరిగిన తర్వాత అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ స్క్రీన్ పైన చిరంజీవి గారు దుప్పటి కప్పండి అని ఆ సాంగ్లు, అంటే మీసాల పిల్ల సాంగ్లు దుప్పటి కప్పండి అని చెప్పి పండుకుంటారు చూశారని, అతనికి దుప్పటి కప్పడానికి దాదాపు 2 నెలల కానీ తిరుగుతున్నాడు. నెక్స్ట్ అనిల్ రావిపూడి గారండి. ఆ ఈవెంట్కి అనిల్ రావిపూడి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో నాకు తెలిసినంత వరకు అనిల్ రావిపూడి గారు ఒక గొప్ప యువ దర్శకుడు అండి. గొప్ప యువ దర్శకుడు అనేది పక్కన పెట్టినట్లయితే ఈ సినిమా కోసం నాకు తెలిసినంత వరకు, ఈ సినిమా కోసమే కాదండి, అతను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను. ప్రతి ఒక్క సినిమా కూడా, సినిమాలలో ఈ పెద్ద హీరోలతోనే ఏ విధంగా యాక్టింగ్ చేపిస్తాడో, కామెడీ ఏ విధంగా పండిస్తాడో, వాళ్ళ నుంచి కామెడీ అనేది ఏ విధంగా రప్పిస్తాడో నాకైతే తెలియదు. కానీ చిరంజీవి గారికి ఈ సినిమా గురించి చిన్న మాట చెప్తున్నా. చిరంజీవి గారికి మోకాల్లో శస్త్రచికిత్స అనేది జరిగిందటండి. జరిగిన తర్వాత ఎక్కువ చిరంజీవి గారు ఏ ప్రోగ్రామ్ కూడా అతను ఆదర కాలేకపోయాడు. అంటే ప్రమోట్ చేయడానికి, ఈ సినిమాకి సంబంధించి ప్రమోట్ చేయడానికి ఏ ప్రోగ్రామ్ కూడా అతను ఆదర కాకపోవటం వల్ల ఇక ప్రతి ఒక్కటి కూడా ఇతని పైన భారం పడిపోయింది అనమాట. అటో నయనతార గారు ఎక్కువ అతను ఆమె ఈవెంట్లకు రాదు,
అంటే ప్రమోట్ చేయడానికి ఏ సినిమాకు కూడా రాదు, ఇప్పటి నుంచే కాదు మొదటి నుంచే అంతే. కానీ ఎట్టా మరి అతను ఏ మాటలు చెప్పిండో, ఏ మాటలు చెప్పిండో, ఏ విధంగా ఆమెని రిక్వెస్ట్ చేసిండో ఏమో మనకైతే తెలియదు. కానీ తల పండిన వాళ్ళు కూడా దర్శకులే కావచ్చు, నిర్మాతలే కావచ్చు, హీరోలే కావచ్చు, ఇంత అనుభవం గల్ల ఉన్న వాళ్ళైనా సరే ఆమెని ఒప్పించి ఇలాంటి ఈవెంట్కు తీసుకొచ్చే వాళ్ళు కాదు, ఏ ప్రోగ్రామ్ కూడా ఆమె ఆదరకు అయ్యేది కాదు, ఏ సినిమా కూడా ప్రమోట్ చేసేది కాదు. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి గారిని మెచ్చుకోవాలండి. ఆమెను ఒప్పించి ఈ సినిమా కోసం ప్రమోషన్ చేయించింది అనమాట. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి మనం అతను చూసినట్లయితే ప్రతి ఒక్క ఈవెంట్ కూడా, ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా, ఈ మధ్యకాలంలో తిరుపతిలో కూడా ట్రైలర్ని రిలీజ్ చేశారు. అక్కడ కూడా మెయిన్ కానొచ్చింది అనిల్ రావిపూడి గారు మాత్రమే అన్నమాట. అంటే చిరంజీవి గారు ఆ చిత్రచికిత్స అనేది చేయించుకోకపోతే పక్కా చిరంజీవి గారు ఎన్నో ఈవెంట్లలో కానొచ్చేవాడు అనమాట. ఎందుకంటే అతని సినిమా కోసం అతనే ఎక్కువ శాతం ప్రమోషన్ చేయించుకునేవాడు అనమాట చిరంజీవి గారు. కానీ ఈ సినిమాకు మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి గారి మీద మాత్రం ఎక్కువ బాధ్యత అనేది పడిపోయిందనమాట. ఈ సందర్భం బట్టి అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్ అయితే చెప్పొచ్చండి. తర్వాత నెక్స్ట్ హైలైట్స్ ఏంటంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఎప్పుడైతే ఈ ఈవెంట్కి అలా వస్తున్నారో వచ్చిన కాడి నుంచి చూడండి, ఆ ఈవెంట్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్. ఎప్పుడైతే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఆ ఈవెంట్కి లోనకి అలా వచ్చారో లేదో అప్పటి నుంచి అభిమానుల కోలాహలం, అరుపులు, కేకలు, చప్పట్లు, ఈలలు, ఒకటే గోలలు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు అక్కడికి వచ్చిన అభిమానులకు మొత్తం కూడా అభివాదం చెప్పుతూ అలా కూర్చున్నారో లేదో ఇక అప్పటి నుంచి ఒక రేంజ్లో సాగిపోయింది అనమాట. నెక్స్ట్ బాబా సైగల్ గారిని ఎప్పుడైతే ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించారో అతనేదో ఇంగ్లీష్లో, అంటే తెలుగు అతనికి పెద్దగా రాదు కాబట్టి అతనేదో ఇంగ్లీష్లోనో లేదా హిందీలోనో ఈ సినిమా గురించి, అతను పాడిన పాట గురించి ఒక 4 ముక్కలు చెప్పి అలా దిగిపోతాడని నేను అనుకున్నాను. కానీ అతను ఇంతకుముందు మనం ఎన్నో సినిమాలలో చూసాం. రిక్షా ఓడ్ అనుకుంటా, చిరంజీవి గారిది రిక్షా ఓడ్ సినిమాలు కూడా రూపు తేరా మస్తానా అనే సాంగ్ అప్పట్లో కుర్రకారుల్ని ఒక ఊపేసిందని చెప్పుకోవచ్చు అనమాట. రూపు తేరా మస్తానా అనే సాంగ్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇతను ఒక 2 సాంగులు ఏం పాడినట్టుంది గతంలో. ఆ సాంగ్ ఎప్పుడైతే బాబా సైగల్ గారు పాడిన తర్వాత సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో బాబా ఇంకా ఏమని చెప్పాలండి, ఎన్నని చెప్పాలి చిరంజీవి గారి గురించి, ఎన్నని చెప్పాలి. 1, 2 ఏంటంటే నేను అనుకోవచ్చు ఎన్ని వందల వీడియోలు చేసినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది అనమాట. ఆ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, రిలీజ్ అయిన కాడ నుంచి అసలు ఎప్పుడైతే చిరంజీవి గారు అలా ఎంటర్ అయ్యారో, ఎంటర్ అయిన తర్వాత ఇక టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, నాకైతే మాత్రం గూపుతం సాగలే. మా పిల్లలైతే ఇక డాన్స్ వేయడమే. అక్కడ చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నారు, ఆ డాన్స్ చూసి మా పిల్లలు ఇంట్లో డాన్స్ చేస్తున్నారు అనమాట. అంత ఎంజాయ్ చేశారన్నమాట. అయితే ఈ సాంగ్ ప్రత్యేకత ఏంటంటే చిరంజీవి గారు ఈ సాంగ్కి ఉక్ స్టెప్ వేసిందటండి. వేసిందట కాదు, సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్కి ఉన్న లైట్ అలా వేసి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాన్సర్లు కూడా ఆ స్టెప్, అంటే ఆ సెల్ ఫోన్ ఇలా తిప్పుతూ ఉక్కు స్టెప్ అని అలా తిప్పి మళ్ళీ స్టైల్గా వెనక జేబులు అలా పెట్టి మళ్ళీ డాన్స్ చేస్తూ ఉంటే అసలు ఆ సాంగే వేరు, చిరంజీవి గారు లెవెలే వేరు అనమాట. ఇలా చెప్పుకోవాలంటే ఈ ఈవెంట్లో ఎన్నో హైలైట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ముందు చేయబోయే వీడియోలో చెప్తా ఉంటా. కాబట్టి మీరు మాత్రం నా వీడియోని ఆదరిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఒక లైక్ మాత్రం వేయండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.